తిరుమల, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా, సో మనకి ఏదైతే క్యూ కాంప్లెక్స్ ఉంది కదా, బేసిక్గా అక్కడికి చాలామంది భక్తులు వస్తారు. సో భక్తుల యొక్క స్టేటస్ని తెలుసుకోవడం కోసము ఆ క్యూ కాంప్లెక్స్లో ఏ విధంగా ఉంది, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారా, ఎంతమంది ఉన్నారు అని అర్థం చేసుకోవడం కోసమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్నటువంటి, కృత్రిమ మేధస్తో కూడుకున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. ఓకే, దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. తిరుమల గెట్స్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కమాండ్ సెంటర్ ఫర్ పిలిగ్రిమ్స్. ఓకే, మనకి క్యూ లైన్స్కు సంబంధించి ఏదైతే ఉందో టీటీడీ ఇనాగ్రేట్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎట్ తిరుమల సెప్టెంబర్ 25, 2025 రోజున. దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, సీఎం. ఓకే, సో ఏఐ పవర్డ్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ ల్యాబ్ని ఇన్స్టాల్ చేయనున్నారు. సో దీంట్లో ప్రధానంగా క్యూ లైన్లో ఏ విధంగా ఉంది, ఎంత లెంత్లో ఉంది, ఒక డివోటీకి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి పూర్తిగా, ఒకప్పుడు మాన్యువల్ ఓరియంటల్లో ఏదైతే చేసిన అసెస్మెంట్ ఉందో దానికి బదులుగా ఇప్పుడు డ్రోన్స్, ఫేషియల్ రికగ్నేషన్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్నిగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే పిలిగ్రిమ్స్, భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి నష్టాన్ని కానీ బేసిక్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాన్ని ఈజీ చేయడం కోసము, అదేవిధంగా ఫ్యూచరిస్టిక్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి ఈ టెక్నాలజీని వాడనున్నారు. ఓకే, ఆపరేషన్స్ ల్యాబ్, ఓకే ఎక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా, ఓకే క్రౌడ్ డెన్సిటీ ఎంత ఉంది, క్యూ లెంత్ ఎంత ఉంది, అకామిడేషన్ అప్డేట్స్, ఎమర్జెన్సీ అండ్ అనమలీ డిటెక్షన్ని కూడా చేయనుందన్నమాట. ఓకే, పిలిగ్రిమ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్, సీమ్లెస్ దర్శన్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా టెంపుల్ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఈజీగా వర్క్ చేయనుంది త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్.